పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పక్కా సార్. ఒక 80-90 వేలు మెజార్టీ వస్తుందండి. పోలింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా జరిగింది? చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఓటర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా 5 గంటలన్నా సరే 6 గంటలన్నా సరే లైన్లో నించుని ఓపికగా ఓటేసారండి. ఏంటంటే ఈ పరిపాలన పోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు అంత ఓపికగా ఓటేసారండి. ఎన్ని గంటల దాకా జరిగింది పోలింగ్? మాకైతే 9 hours దాకా జరిగిందండి. 9 గంటల దాకా జరిగిందండి. నేనైతే 2 గంటలకి లైన్లో ఉండి 6:30 దాకా నేనే ఉన్నాను. అంటే కొన్ని దాంట్లో కరెంటు కూడా లేదన్న? ఇక్కడ ప్రాబ్లం ఏం లేదండి. చాలా ప్రశాంతంగా జరిగిందండి ఇక్కడైతే. అది మళ్ళీ వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది అంటున్నారు. నేను కూడా బాధ్యుడిని అండి. నాకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. ఏంటి మనం డబ్బులు తీసుకోలేదు అనుకోండి, ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ అభిమానులు మేము కూడా ఇవ్వలేదు. మమ్మల్ని కూడా అడగలేదండి డబ్బులు కూడా. అది అలా చాలామంది ఉన్నారండి ఈ ఊళ్ళో డబ్బులు ఉన్నారు. ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందండి. నేను మామూలుగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల తేడా వల్ల జనం మార్చేయాలని పెట్టుకున్నారండి. ఏ టైం అయినా ఆడు ఓటు వేసి మార్చేసాడు అంతండి జనాలు. మళ్ళీ పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే మెయిన్ ఏలేరు ప్రాబ్లం ఒకటి ఉందండి. వాటర్ ఫెసిలిటీ తాగడానికి లేదండి. మెయిన్ వాటర్ ఫెసిలిటీ మాకు తాడిపత్రి నుంచి వస్తుందండి. తాడిపత్రి నుంచి వచ్చే వాటర్ తప్ప వేరే వాటర్ ఏం లేదండి. వర్మ గారు అయితే ఏలేరు వాటర్ తీసుకుని చేద్దాం అన్నారండి. ఆ వాటర్ ఈ దొరబాబు గారు ఎక్కాక ఆ వాటర్ ఆపేశారు. ఏలేశ్వరం నుంచి డైరెక్ట్గా తీసుకుని వచ్చి ఇక్కడ ఏదో ఇస్తామని పైప్ లైన్ ఊరంతా పైప్ లైన్లు వేసి నాశనం చేశారండి. ఎక్కడ వేసిన దాఖలాలు అయితే పైపులు అయితే భూమిలో కప్పెట్టేశారండి. దాన్ని కంప్లీట్ చేసి టైం ఏం లేదండి. అలా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయి? సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ ఉందండి. డ్రైనేజీలు మాత్రం వేసారు. ఎక్కడికక్కడ నీరు పారతలేదండి. ఎక్కడ మురుగు అక్కడ ఉంటుంది. దోమలు విపరీతమైన దోమలండి. గొల్లపోళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గొల్లప్రోలు అండి చెప్తున్నాను. ఇంకా అంటే రోడ్లు ఏమన్నా ఎక్కడి నుంచి అయినా కావాలా? ఉన్నాయండి మాకు. ఇదిగోండి చెరువు ఫెసిలిటీస్ కావాలండి. మున్సిపాలిటీ అయ్యి మామూలుగా ఆల్రెడీ 5 సంవత్సరాలు దాటేసిందండి. మాకు పార్క్ లేదండి. మెయిన్ మా పిల్లలు ఏదో సరదాగా సండే నాడు ఏమన్నా పిఠాపురం ఉందండి. 2 పార్కులు ఉన్నాయి. మాకు ఒక పార్క్ కట్టింటే చాలండి. మా ఊరికి అయితే ఈ జనం సరదాగా ఈ రౌండ్ వేసి చక్కగాని ఆదివారం అన్న స్వేచ్ఛగా తిరుగుతారండి. అంటే మన వంగగీత గారు రెడ్ టవల్ వేసుకుని ఉంటే ఇది పార్టీ గుర్తును వేసుకోకూడదు అన్న భయపడిందండి ఆవిడ. టవల్కి దానికి సంబంధం ఏం లేదండి. ఆవిడ రెడ్ చీర కట్టుకుందండి. దానికి ఏమైనా ఎవరో అభిషన్ ఏమి పెట్టలేదు కదా. ఏమి చీర మారి కట్టుకున్నదని టవల్ వేసుకున్నదని ఓట్లు మార్చేసి అట్ట అయిపోయాం కదండి. జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోన్నారండి. దానికి తగ్గట్టు ఏ టైం అయినా ఓట్లు వేసి మార్చినట్టుకి ఉన్నదండి. అంటే కొందరు ఏమంటున్నారంటే ఇంకా ఫ్యాన్ కూడా బూతులలో ఉంటాయి కదా, అది కూడా కొడితే కదా అవ్వచ్చండి. తప్పు లేదండి. అలా చేసి వాళ్ళు అలా చేస్తారండి. మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినవాడు ఇంక ఫ్యాన్ కాదు కదా, ఏది చూసినా ఏం అవ్వదండి. ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు కాబట్టి మార్చేయడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఆ పోలింగ్ పర్సెంటేజ్ 82%, 86% పోల్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇంక దాన్ని బట్టి చూస్తే ఇంకా ఆల్రెడీ మాకు సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళు వేసారా లేదంటే వేరే కాడ నుంచి కూడా? పై నుంచి కూడా చాలా మంది వస్తారండి. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి జాబ్ చేసి వాళ్ళు వస్తారండి. బాయ్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఏం కదండి. నేను మామూలుగా యువత ఎక్కువ వచ్చిందండి. కొత్త ఓట్లు వచ్చాయి. ఆల్రెడీ ఆడవాళ్ళు కూడా ఈ భూమి ఎప్పుడైతే పాస్బుక్ మీద ఫోటో వచ్చిందో జగన్ సార్ ఫోటో, దీని వ్యతిరేకత ఎక్కువైపోయిందండి. పథకాలు అయితే వేసారు. పథకాలు వేసినా మాత్రం ఈ డబ్బు తీసుకోవడం జనాల మార్పు మాత్రం కంపల్సరీ అండి. ఆ డబ్బు ఆల్రెడీ మళ్ళీ ఈ రోజు కూడా 2 పథకాలకి ఆల్రెడీ డబ్బులు కట్టాడు. నన్ను ఆసరాకి, విద్యాదీవెనకి 2 పథకాలకి డబ్బులు ఆల్రెడీ 2-3 రోజులు పడిపోతాయి అన్నాడు. అయినా సరే ఈ డబ్బులు ఎన్ని వేసినా జనాలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు. మేము అంటే జగన్ పాలనలో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? నచ్చిందండి. అమ్మ ఓటి జగన్ పాలనలోదండి నచ్చింది. కొద్ది లేని వాళ్ళకి చాలామందికి డబ్బులు వేసాడు. కానీ కొన్ని యువతకు ఉద్యోగం లేదు సార్. మెయిన్ యువతకి ఇప్పుడు అమ్మ ఓటి అని చిన్నప్పటి నుంచి 15,000 వేసి పిల్లల్ని చదివిస్తున్నాడండి. కానీ పెద్ద ఎదిగాక అటు భవిష్యత్తుకి దారి చూపించి మార్గం లేదండి. 5,000కి వాలంటరీ ఇన్ని వేల రూపాయలు ఎట్టి చదివించుకున్న వాడికి 5,000 వాలంటరీ జాబ్ ఇస్తే ఆడికి ఏం కిట్టుబాటు అవుతుంది? అవ్వదు కదా సార్. ఆడు ఎలా పోషిస్తాడు పిల్లల్ని అవుదు కదా. అది బాగా వ్యతిరేకత అండి. అది ఇంకా ఇసుక ఎక్కువ. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిందండి ఆపేయమని. కలెక్టర్లను కూడా రేపు నుంచి మామూలుగా కమిటీలు వేసి ఎక్కడ అన్యాయంగా ట్రాక్టర్లు జేసీబీలతో పట్టుకెళ్ళినా కంప్లీట్ అవ్వమని చెప్పేసిందండి ఆల్రెడీ. ఫుల్ ఇసుక మీద అయితే మాత్రం సుప్రీం బాగా సీరియస్ తీసుకుంది. మాకు సీఎం అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులు ఇద్దరు ఉంటే మాత్రం ఒక 5 సంవత్సరాలు కాదండి 2 టర్న్లు అయితే మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సార్. మళ్ళీ ఈ టర్న్ అవి మళ్ళీ ఇంకో టర్న్ మళ్ళీ మారారంటే మళ్ళీ ఇబ్బంది సార్. అంటే
అంటే బాబు గారు చెప్పడం మాత్రం చేయరని అంటారు కదా. అది విజన్ ఉన్నది కదా సార్. అలా చెప్పడం చేయడం అంటే హైదరాబాద్ అవ్వదు కదా. హైదరాబాద్ అయింది కదండి, మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. సార్ సీనియర్ కాబట్టి చెప్తాడు. ఈ టర్న్ అయితే మళ్ళీ ఈ టర్న్ పవన్ కళ్యాణ్ ఎక్కొచ్చమ్ము, అది కూడా మనం చూసుకోవాలి కదండి. అయితే పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ పక్కా సార్, తిరగలేదండి. అది మీరు ఎంతమందిని అడిగినా ఇదే సమాధానం చెప్తారండి. ఆల్రెడీ 90% పోల్ అయిపోయిందండి. ఆల్రెడీ 10% గీత గారికి ఎలాగే అభిమానులు ఉంటారు, వైసీపీ ఫ్యాన్స్ ఉంటారు, డబ్బుతో కొన్న వాళ్ళు ఉంటారు. ఆ 10% వాళ్ళు పడుతుంది. ఉన్న 90% మాత్రం పక్కా అండి. అంటే డిప్యూటీ సీఎంగా చేస్తాను జగన్ గారు ఇక్కడ వచ్చి డిప్యూటీ మామూలుగా 2 రోజుల ముందు, ఎందుకంటే ముందు ప్రకటించాలి కదా సార్. పవన్ కళ్యాణ్ మామూలు పోటీ చేస్తున్నాడు అని ఆల్రెడీ ఛానల్ బట్టి తెలుసుండి. ఆల్రెడీ డిప్యూటీ సీఎం సెకండ్ టర్న్ ఇవ్వాలండి గీత గారికి, ఎందుకు ఇవ్వలేదండి? అంటే హోమ్ మినిస్టర్ ఎంపీ హోదాలో ఉన్నది కాబట్టి ఇవ్వడానికి అవకాశం లేదంటారా ఏంటి? ఇచ్చి ఏదో రకంగా పనులు చేయించాలండి. మాకు పిఠాపురం జగన్ గారి ద్వారా బ్రాండెడ్గా ఈ పనులు చేసేమో అన్నది ఏమీ లేదండి. ఇవాళ డిప్యూటీ సీఎం ఇస్తామని ఇంకోటి ఇస్తామని ఇచ్చినండి, ఏం అవ్వలేదండి. ఆల్రెడీ డిప్యూటీ 5 ఇచ్చాడండి. 5 కాడే ఎక్కడ ఉబ్బడైందండి, ఎక్కడ ఏమి అభివృద్ధి ఏం జరగలేదండి. 5 ఇచ్చాడండి డిప్యూటీ సీఎం. ఎవరికి ఇచ్చారండి? హోం మంత్రి సుచరితకి ఇచ్చాడండి. తర్వాత మామూలుగా ఇంకొక అనిత ఎవరో ఇచ్చారండి, ఏం అవ్వలేదండి, ఏం పని లేవండి. ఏ పదవి ఇచ్చినంత మాత్రాన్ని కాదండి, అభివృద్ధి కూడా చేసేలా ఉండాలండి. వంగ గీత గారు కూడా ప్రజారాజ్యం పార్టీలో గెలిచే కానీ ఇక్కడ వాటర్ ట్యాంకులోని ఇంకొకటి ఆవిడ పని చేయించగలిగింది తప్ప వేరే పార్టీలో ఉండగా ఆవిడేం పనులు ఏం చేయించలేదండి. అది మ్యాటర్. అంటే కొన్ని నియోజకవర్గాలలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఎప్పుడన్నా జరిగేవే ఇలా? ఇక్కడ ఏమీ లేదండి. మామూలుగా ముందు అయితే మన ప్రశాంతంగానే ఉండేదండి. ఇప్పుడు అంటే కొద్దిగా వ్యతిరేకత, ఆల్రెడీ వాళ్ళకి ఓడిపోతామని భయం ఏటన్నది ఏం తెలియదు. కానీ గొడవలు మాత్రం ఆల్రెడీ సృష్టించేశారండి. అది వీళ్ళ మీద దోస్తున్నారు, వాళ్ళ మీద దోస్తున్నారు. ఏటన్నది ఇవాళ సీఎస్ ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళింది కదండి, ఏం చర్యలు తీసుకుంటారండి కంపల్సరీ. ఇబ్బంది ఏమీ లేదండి. గొడవలు అయితే మాత్రం సృష్టించారండి. మాకు కూడా జరగబోయండి. ఆల్రెడీ జెండాలు పెట్టుకుని మామూలుగా ఈ ఎలక్షన్ రోజు జెండాలు పట్టుకుని ఎవరు వేస్తారండి? జెండాలు పట్టుకుని ప్రచారం చేయారండి, ఫ్యాన్ జెండాలు పట్టుకుని. మేము సమయం పాటించండి. మేము ఎక్కడ చూడితే మాకు ఎక్కడ గొడవలు ఉన్నాయండి. మేమైతే మాత్రం ప్రశాంతంగా మామూలు పోలింగ్ అవ్వాలా. ఈ 86% కూడా అవ్వదండి. లేకపోతే గొడవ పెడితే మాకు ఇక్కడ 86 అవ్వదండి. మేము ప్రశాంతంగా ఉన్న గురించేనే లైన్లో ఇబ్బంది లేకుండా మహిళలోనే, వృద్ధులోనే, యువతనే ప్రశాంతంగా ఓట్లు వేసారండి. అంటే జనాలకు ఏమని చెప్తారు? ఇలా జనాలకి ఏం లేదండి, మార్పు కోరుకుంటున్నారు. మార్పు తథ్యం. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయాడు. మెజార్టీ ఎంత అన్నది ఒక 10-15 రోజుల్లో తెలిసిపోద్ది.